జేపీ గారు, తర్వాత బడే సాబ్, ఇతర మిత్రులు, మామిడి హరికృష్ణ గారు, అందరికీ ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇంతకు ముందుగానే ప్రస్తావించినట్టు మామిడి హరికృష్ణ గారు వ్యాసం అనేక రకాలు, అనేక రీతుల్లో ఉంది అనే విషయాన్ని, అట్లాగే మా గురువుగారు వ్యాసాన్ని గురించి విస్తృతమైనటువంటి అంశం, అందులో ఈ 3 తేడాలను గురించి పరిమితమైన ఒక గంట సమయంలో మనం చెప్పగలిగేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకోవటం అనేది కొంత క్లిష్టమైన నిర్వహణ సందర్భమని. అయితే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అనంటే, నేను కేవలం సాహిత్య సమీక్ష, సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన దీని గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. రాజకీయ వ్యాసము అంటే వ్యాసంలో విషయాన్ని బట్టి సైన్స్ విషయాల్ని చెప్పే వ్యాసమని, రాజకీయ వ్యాసమని, లేకపోతే వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పే వ్యాసమని, లేకపోతే మ్యూజింగ్స్ లాగా కనిపించే వ్యాసమని, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాసాలున్నాయి మనకి. వాటి గురించి నేనేమి మాట్లాడబోవట్లేదు. ఎందుకు అనంటే, ఈ అంశాన్ని గురించి ఒక సమీక్షకి, విమర్శకి, పరిశోధనకి మధ్య ఏమి తేడాలున్నాయి? ఏ రకమైనటువంటి అంశాలు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి? ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవటానికి ప్రతీదీ విమర్శ అంటున్నాం, ప్రతీదీ పరిశోధన అంటున్నాం, ప్రతీదీ చిన్న చిన్న విషయాలు కూడా మనం సమీక్షలనేస్తున్నాం, పుస్తక పరిచయాల్ని కూడా సమీక్ష అనేస్తున్నాం. వీటి మధ్య ఏమైనా తేడాలున్నాయా? విషయం ఏమన్నా ఇట్లా ఉందా? అని ఒక చిన్న మాట మిత్రుడు జేపీతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నేను వారితో అలా ఒక్కొక్క దాని గురించి కాదు గానీ, వ్యాస రచనలో ఈ 3 రకాల వ్యాసాలను గురించి మనం కొంత అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని పెట్టాను. నిజానికి 1900 సమీక్షా వ్యాసము, విమర్శా వ్యాసము, పరిశోధనా వ్యాసము రూపపరంగా చూసినప్పుడు కనిపించే రీతిలో 3 వ్యాసాలే. అందులో ఏం సందేహం లేదు. 3 సాహిత్యానికి సంబంధించిన విషయాలే చెప్తున్నాయి. కానీ ఒకదాన్ని ఎందుకు సమీక్ష అంటున్నాం? ఒకదాన్ని ఎందుకు సాహిత్య విమర్శ అంటున్నాం? ఒకదాన్ని ఎందుకు సాహిత్య పరిశోధన వ్యాసం అంటున్నాం? ఏమిటి వీటి మధ్య ఉండే ప్రధానమైనటువంటి తేడాలు? దానికంటే ముందు వ్యాసం గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. వ్యాసానికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణము, నిర్దిష్టమైనటువంటి రూపము లాంటివి ఏమైనా ఉన్నాయా అని మాట్లాడుకునేటటువంటి సందర్భంలో సమీక్షా వ్యాసము లేదా పరిశోధన వ్యాసము, విమర్శ వ్యాసము వీటి మధ్య ఈ ఈ మాట మనం ఎందుకు అంటున్నాము అనంటే, విషయంలోని విస్తృతి, నిర్వహణలో ఉండేటటువంటి రీతి వల్ల దీన్ని మనం సమీక్షా వ్యాసము, దీన్ని మనం విమర్శ వ్యాసము, దీన్ని మనం పరిశోధన వ్యాసము అంటున్నాం. అంటే విషయ విస్తృతి, నిర్వహణ, తర్వాత చెప్పిన విషయంని బట్టి అని స్థూలంగా మనం ఒక అంచనా వేసుకోవచ్చు. ఇంకో రకంగా మాట్లాడితే సమీక్ష అన్న మాట ఉందనుకోండి. వ్యాస లక్షణాల్లో మనం ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి అంశం దగ్గరికి వచ్చినప్పుడు అస్పష్టంగా ఉండకూడదు. కవిత్వానికి అస్పష్టత అనేది లక్షణమే కానీ వచన రచనకి అస్పష్టత ఉండకూడదు. అందులో మళ్ళీ కథా నవల లాంటి వాటిలలో కొంత నర్మగర్భంగా చెప్పే అవకాశం ఉంటే ఉండవచ్చు కానీ వ్యాసానికి అట్లాంటి లక్షణమే ఉండకూడదు. కాబట్టి అస్పష్టత రాహిత్యం అనేది ఒక లక్షణం ఏ వ్యాసానికైనా, అది పరిశోధన, సమీక్ష, విమర్శ ఏదైనా సరే. రెండవది క్లిష్టంగా లేకపోవటం. అంటే కొంచెం వాక్యాలు చదివి అవగాహన చేసుకోగలిగిన ఎవరికైనా సరే విషయం బోధపడేట్టుగా ఉండే విధంగా ఉండటం అనేది దాని స్వభావం. అంటే అన్వయ కాఠిన్యం ఉండకూడదు. ఎందుకు అంటే పద్యంలో కానీ, వచన కవిత్వంలో కానీ, గేయంలో కానీ ఒక ఆలంకారికత వల్ల, మార్మికత వల్ల, ప్రతీకాత్మకత వల్ల కొంత
నర్మగర్భంగా చెప్పే అవకాశం ఉంది సృజనాత్మక సాహిత్యానికి. కానీ ఇక్కడ విశ్లేషణాత్మక సాహిత్యానికి అటువంటి స్థితి ఉండకూడదు అంటారు కాబట్టి అక్లిష్టత రెండవ లక్షణం. మూడవది సంక్షిప్తంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సంక్షిప్తత అనేటటువంటి మాటని మనం పత్రికల భాషలో 4 పేజీలు ఉండాలి, 2 పేజీలు ఉండాలి, రాతలో ఇదే ఉండాలి, ఇలా కొలుచుకోకూడదు. ఇక్కడ సంక్షిప్తత అంటే ఏమిటి అనంటే, మనం ఎన్నుకున్నటువంటి విషయాన్ని ఒక ప్రధానమైనటువంటి ఏకాంశ వ్యగ్రంగా చెప్పుకుంటూ వెళ్ళటం అని అర్థం చేసుకోవాలి. ఏకాంశ వ్యగ్రత అనంటే ఏంటి? మీరు ఉదాహరణకి ఒక కథాకావ్యం గురించి రాస్తున్నారు. ఒక కథాకావ్యాన్ని గురించి రాస్తున్నారా, లేదా కథాకావ్యాల గురించి రాస్తున్నారా తర్వాత సంగతి. కథాకావ్యం గురించి రాస్తున్నారు. ఆ వ్యాసం మీరు 10 పేజీలు రాసినా 50 పేజీలు రాసినా సంక్షిప్తమే. 50 పేజీలు రాసినా సంక్షిప్తమే, 5 పేజీలు రాసినా సంక్షిప్తమే. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, మీరు ఎన్నుకున్న క్యాన్వాస్లో ఏ విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఏ విషయాన్ని ప్రధానంగా మీరు చెప్పదలుచుకున్నారన్న కోణం నుంచే మొత్తం వ్యాసం అంతా కొనసాగుతుంది. అలా విషయాన్ని చెప్పటంలో సంక్షిప్తతని పాటించటం, ఇది ఒకటి. తర్వాత ఆసక్తి కలిగించటం, 4వ లక్షణం. సంక్షిప్తత తర్వాత ఆసక్తికరంగా ఉండాలి. ఇది విషయంలో ఉండదు. ఎందుకు విషయంలో ఉండదు అని అంటున్నాను అంటే, ఉదాహరణకి మీకు నవలల గురించి వచ్చినటువంటి వ్యాసాలని చదవటం ఇష్టం అనుకుందాం. మీరు హాయిగా చదువుతారు. కవిత్వం మీద వ్యాసం అయితే హాయిగా, మీకు ఏ ప్రక్రియకు సంబంధించినటువంటి వ్యాసం చదవటం ఇష్టమో ఆ ప్రక్రియకు సంబంధించింది హాయిగా మీరు చదివేస్తారు. మళ్ళీ ఆసక్తి కలిగించటం ఏమిటి అని అంటే, విషయాన్ని వీలైనంత సరళంగా చెప్పటానికి ప్రయత్నించటంలో ఆసక్తి కనబరచటం, పాఠకుడి వైపు నుంచి తన వైపు నుంచి. ఇది గుర్తించాల్సిన 4వ లక్షణం. తర్వాత వ్యాసానికి, వ్యాసకర్తకి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి అనంటే, కవిత్వంలో ఇతర సృజనాత్మక ప్రక్రియలలో అవగాహన, రచయిత యొక్క అవగాహన మనకి స్పష్టంగా కనిపించాల్సినటువంటి అవసరం లేదు సృజనాత్మక రచనలో. కానీ వ్యాసంలో మాత్రం ఆ వ్యాసకర్తకి ఆ విషయం పట్ల ఎంత అవగాహన ఉన్నది అనేది స్పష్టంగా పాఠకుడికి తెలియాలి. కాబట్టి వ్యాసం పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించాలి. అంటే మీరు రాసి, ఉదాహరణకి మన గురువు గారు రాసినటువంటి సంహిత అనేటటువంటి పుస్తకంలోనే రూపం అంటే ఎలర్జీ ఎందుకు అని వ్యాసం ఉంది. నిజానికి వ్యాస శీర్షిక ఒక చర్చకి సంబంధించినటువంటి వ్యాసమే, కానీ రూపాన్ని గురించి ఇంకా వీలైనంత వరకు చెప్పేయటం అనేటటువంటి లక్షణం కనిపిస్తుంది. అంటే అంత క్లుప్తంగా ఎప్పుడు చెప్పగలుగుతాం మనం అనంటే, విషయం మీద అవగాహన ఉన్నప్పుడు. కాబట్టి పాఠకుడికి అవగాహన కల్పించటం అనేటటువంటి దాని గురించి అవగాహన 5వ లక్షణం. ఆ తరువాత వ్యాసం చేయాల్సిన పని ఏమిటి అనంటే 2. అదేమిటి అనంటే, మనకొక ఆలోచనని కలిగించాలి పాఠకుడికి, లేదా ఒక అనుభూతిని కలిగించాలి. ఇప్పుడు వ్యాసం అనుభూతిని కలిగించటము అనంటే కొంత మ్యూజింగ్స్ లాంటివి, లేకపోతే ఒక ఫీచర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి అనుభూతి కలిగించే అవకాశం ఉంటుంది. కానీ సమీక్ష వ్యాసం కానీ, విమర్శ వ్యాసం కానీ, లేకపోతే పరిశోధన వ్యాసం కానీ మనకొక ఆలోచన రేకెత్తించాలి. ముదిగొండ వీరభద్రయ్య గారు ఇప్పుడు ఒక మాట అనేవారు, మాట్లాడుతున్నప్పుడు ప్రేరణాత్మకంగాను, రాసేటప్పుడు ఆలోచనాత్మకంగాను ఉండాలి అని. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అనంటే, పాఠకుడు ఆ వ్యాసం చదివిన తర్వాత తనకు అప్పటికే ఏదైనా ఈ అంశం గురించిన ఒక జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని అది పెంచాలి, లేదా తనకు తెలిసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి దానిని ప్రశ్నించే విధంగా ఉండాలి. ఈ 2 రకాల్లో ఏదో ఒక రకమైనటువంటి ఒకానొక రీతి మనకి అక్కడ కనిపించాలి.
ఇది గుర్తించాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి వ్యాసం అది సమీక్ష వ్యాసమా, పరిశోధన వ్యాసమా, సమీక్ష వ్యాసమా, పరిశోధన వ్యాసమా, విమర్శ వ్యాసమా ఏదైనా కావచ్చు. ఈ మూడిటికి కూడా ఈ రకమైనటువంటి ఫ్రేమ్ ఉండాలి. ఇది ఒక ఏ వ్యాసానికైనా మనం మాట్లాడాల్సింది. ఆ తరువాత సమీక్ష దేని మీద రాయొచ్చు, విమర్శ దేని మీద రాయొచ్చు, పరిశోధన దేని మీద రాయొచ్చు అంటే చాలా ఆశ్చర్యకరంగా మూడిటికి ఒకే జవాబు వస్తుంది. ఎట్లా చెప్తారు సార్ మీరు అని అంటే, ఉదాహరణకి సమీక్ష అని ఉందనుకోండి. మీరు ఒక పుస్తకం మీద సమీక్ష చేయవచ్చు. ఏమండి? ఒక కాలానికి సంబంధించిన సాహిత్యం మీద సమీక్ష చేయవచ్చు. లేదా ఒక ధోరణిని సమీక్ష చేయవచ్చు. లేదా ఒక రచయిత అన్ని రచనల్ని సమీక్ష చేయవచ్చు. అంటే రచయితని సమీక్షించవచ్చు, అతని మొత్త సాహిత్యాన్ని. లేదా ఒక సంవత్సరపు కాలాన్ని సమీక్ష చేయవచ్చు. సమీక్షే. మరి విమర్శలో కూడా ఒక పుస్తకాన్ని విమర్శించవచ్చు, ఒక కాలాన్ని విమర్శించవచ్చు, ఒక కాలపు రచనల్ని విమర్శించవచ్చు, ఒక రచయిత సంపూర్ణ రచనల్ని విమర్శించవచ్చు, ఒక ధోరణికి సంబంధించిన దాన్ని విమర్శించవచ్చు. పరిశోధనలో కూడా ఒక పుస్తకాన్ని పరిశోధనకి ఎన్నుకోవచ్చు, ఒకే కాలపు రచనల్ని ఎన్నుకోవచ్చు, ఒక రచయిత సమగ్ర రచనల్ని ఎన్నుకోవచ్చు, ఒక ధోరణిని పూర్తిగా ఎన్నుకొని పరిశోధన చేయవచ్చు. అదేమిటి? పుస్తకము, కాలము, ధోరణి, రచయిత, ఈ 4 సమీక్షలోనూ ఉన్నాయి, విమర్శలోనూ ఉన్నాయి, పరిశోధనలోనూ ఉన్నాయి. మరి ఈ తేడాలు ఎందుకు అనంటే, చాలా ప్రారంభంలోనే మాటలోనే నేను అన్నట్టుగా విషయం యొక్క విస్తృతి, దాన్ని నిర్వహించినటువంటి తీరు, ఈ రెండిటిని బట్టి ఆ రకమైనటువంటి ఒక విభజన మనం చేసుకుంటున్నాం. ఇది మనం ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం. ఇక్కడ రూపాన్ని బట్టి 3 ఒకటే, వ్యాసమే. మీకు 5 పేజీలలో కూడా పరిశోధన వ్యాసం ఉంటుంది. ఉదాహరణకి ఒక అచ్చతెలుగు ప్రక్రియ అనేటటువంటి ఒకానొక ప్రక్రియ ఉంది. ఈ అచ్చతెలుగు ప్రక్రియలో మొట్టమొదటగా వచ్చింది యయాతి చరిత్ర అని డాక్టర్ కెవి సుందరాచార్యుల గారి అభిప్రాయం. కాదు, అంతకంటే ముందే నిరోష్ట్ర శుద్ధాంధ్ర సీతా కళ్యాణం అనే పేరుతోనో ఇంకోటో, మరింగంటి కవులకు సంబంధించింది ఇంకోటి ఏదో వచ్చింది అని మరొక శ్రీరంగాచారి గారు అనేటటువంటి ఆయన యొక్క అభిప్రాయం. ఇక్కడ ఈ వ్యాసం నిజానికి ఒకరు రాసిన తర్వాత ఇంకొకరు రాసినా, ఈ వ్యాసం దగ్గర వ్యాసకర్త చేయవలసినటువంటి పని ఏమిటి? ఇది కాదు అనేటటువంటి నిరూపణ చెయ్యాలి. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ఒకానొక సేకరణ చేస్తాడు. సేకరణ చేసి 4-5 పేజీలో ఇదిగో ఈ కారణాల చేత, ఈ కాలక్రమాల చేత, వీటిలో వీళ్ళు చెప్పుకున్న విషయాల చేత ఇది తొలి ప్రబంధం, ఇది తొలి అచ్చతెలుగు రచన అవుతుంది తప్ప ఇది కాదు అని అంటాడు. దీన్ని మనం పరిశోధన వ్యాసం అంటాం. ఎందుకు? ఒక ప్రతిస్పందనగా వచ్చిన విషయమే కావచ్చు గాక. కెవి సుందరాచార్యుల గారు ఒకరు రాసిన దానికి ప్రతిస్పందనగా ఆ వ్యాసం రాసి ఉండవచ్చు గాక. కానీ ఎందుకు పరిశోధన వ్యాసం అన్నాం అంటే, పూర్వ సిద్ధాంతం లేదా పూర్వ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని కాదు అని చెప్పేటటువంటి సందర్భంలో రచయిత ఆయన చెప్పినటువంటి విషయాలన్నిటికీ సరైనటువంటి సేకరణలతో, ఆధారాలతో విషయాన్ని చెప్తాడు. కాబట్టి అది పరిశోధన వ్యాసమైంది. మరి అంతకంటే ముందు రాసినటువంటి శ్రీరంగాచారి గారి వ్యాసం పరిశోధన వ్యాసం కాదా సార్ అంటే, అది కూడా ఇదిగో ఈ కారణాల చేత నేను మొట్టమొదటి రచన ఫలానాది అని నేను అనుకుంటున్నాను అని ఆయన కారణాలతో ఆయన రాస్తాడు. అంటే ఇక్కడ విమర్శకి, సమీక్షకి, పరిశోధనకి చాలా సన్నని తెర లాంటి తేడా ఏమిటి అనంటే, విమర్శ విశ్లేషణ ప్రధానమైనది, పరిశోధన సేకరణ ప్రధానమైనది.
సమీక్ష ఆలోచన, ఒక ఆలోచనని అందించి ఊరుకుంటుంది. అంటే ఉదాహరణకి దీన్ని 3 రకాలుగా చెప్పాలి అంటే, సమీక్షలో ఫలితం ఉంటుంది. సమీక్షలో ఫలితం ఉంటుంది. విమర్శలో నిర్ణయం ఉంటుంది. పరిశోధనలో సిద్ధాంతం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమీక్షలో ఫలితం. ఈ పుస్తకాన్ని చదవటం ద్వారా నాకు ఈ రకమైనటువంటి ఫలితం లభించింది అని చెప్పే అవకాశం ఉంది. విమర్శ దగ్గరికి వచ్చినప్పుడు ఫలితం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నా సరే, విమర్శకుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. సమీక్షలో నిర్ణయం ఉండదని నేను అనట్లేదండి. కానీ ఎక్కువ ప్రాధాన్యం ఫలితానికి ఉంటుంది అని. ఆ తరువాత పరిశోధన వ్యాసంలో సిద్ధాంతం. ఇదిగో ఈ కారణాల చేత నేను ఈ ప్రకటన సిద్ధాంతం చేస్తున్నాను. నిర్ణయానికి, సిద్ధాంతానికి మధ్య కొంత హెచ్చుతగ్గుల్ని నేను చూపిస్తున్నాను. ఇన్ జనరల్‌గా కనిపించకపోవచ్చు గాక. కానీ ఫలితం, నిర్ణయం, సిద్ధాంతం. ఈ సమీక్ష, విమర్శ, పరిశోధనలో ఈ 3 రకాలైనటువంటి అంతరుగులు ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. కాబట్టి సమీక్ష, విమర్శ, పరిశోధన అన్నది రూపాన్ని బట్టి కాదు, సారాన్ని బట్టి మనం వేసుకున్నటువంటి 3 మార్గాలు లేదా 3 పద్ధతులు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అది 5-50 పేజీల దాకా ఎట్లన్నా ఉండవచ్చు. పుస్తకంగా రాసి పీహెచ్‌డీ పట్టా అయితేనే సిద్ధాంత గ్రంథం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ సిద్ధాంత గ్రంథాలలో మౌలికంగా ఏమి ఆ రచయిత నుంచి లేదా ఆ ధోరణి నుంచి ఏమి సిద్ధాంతాలు మనం చెప్తున్నాం అని మనం ఏమీ చెప్పట్లేదు. కాబట్టి అక్కడి దాకా వెళ్ళకండి. సిద్ధాంతం అన్నది తాను ఒక తర్కసహంగా నిరూపించటానికి చేసినటువంటి ప్రయత్నం. మూడిట్లో కూడా తార్కికత ఉంటుంది. ఒకరి తార్కికత ఫలితాన్ని చెప్పటానికి ఉపయోగపడితే, ఒకరి నిర్ణయాన్ని చెప్పటానికి ఉపయోగపడితే, ఒకరు సిద్ధాంతం చేయటానికి ఉపయోగపడుతుంది. మీరు సిద్ధాంతం చేయటానికి ఎక్కువ సేకరణ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా దాని గురించినటువంటి పరిపూర్ణ ఇంతకుముందు ఈ విషయాన్ని గురించి ఎవరెవరు ఏం చెప్పారు, ఇవన్నీ మీరు చెప్పాల్సొస్తుంది. విమర్శలో అది అవసరం లేదా అనంటే, విమర్శలో 1, 2 అభిప్రాయాల్ని మనం చెప్పి మన నిర్ణయాన్ని కూడా చెప్పవచ్చు. అంటే అంత సేకరణ కంటే కూడా వ్యాసకర్త ఆలోచనా స్రవంతి ఆధారంగా కూడా ఒక ఊహను ప్రతిపాదించవచ్చు. నేను ఇట్లా అనుకుంటున్నానని ఒక నిర్ణయం చేయవచ్చు. కానీ పరిశోధన గ్రంథంలో నీ ఊహకి తగిన ఆధారాలని చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ సిద్ధాంతము, ఇక్కడ నిర్ణయము, ఇక్కడ ఫలితము, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒకటి. తర్వాత వ్యాసం ఎందుకు చదువుతాం? మీకు అందరికీ ఒక హాస్యంగా అనిపించవచ్చు లేదా జోక్‌గా అనిపించవచ్చు. మనందరిలో కవిత్వం రాయని వాళ్ళు, కథలు రాయని వాళ్ళు, నవలలు రాయని వాళ్ళు, నాటకాలు రాయని వాళ్ళు, ఇంకేవైనా ప్రక్రియలు రాయని వాళ్ళు, అంటే సృజనాత్మకమైనటువంటి ప్రక్రియల్లో వేటిలో కాలు పెట్టని వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యాసం రాసి ఉంటారు. అదేంటి సార్ మేము ఇప్పటిదాకా ఒక్క వ్యాసం కూడా రాయలేదు అని మీరు అనవచ్చు. మనం డిగ్రీ పరీక్షలకు వచ్చిన తర్వాత ఈ క్రింది ప్రశ్నలకి వ్యాస రూప సమాధానాలు వ్రాయండి మాట ఉంటుంది. వ్యాస రూప సమాధానాలు అంటే ఒక విషయాన్ని ఎత్తుకోవటం ఎట్లా, ఆ విషయాన్ని అందించటం ఎట్లా, దాన్ని ముగించటం ఎట్లా అనేటటువంటి ఒకానొక చిన్న ట్రైనింగ్ అసలు మన ప్రశ్న పత్రంలోనే ఉంది. దాన్ని కొంచెం మనం ప్రాక్టీస్ చేయగలిగితే వ్యాసం ఎట్లా రాయాలి అనే కంగారు మనకు రాదు. ఎప్పుడు రాదు అంటే, మనకున్నటువంటి పాఠ్యాంశాన్ని, టెక్స్ట్‌ని కంప్లీట్‌గా చదువుకొని తర్వాత మీరు గైడ్ మీద ఆధారపడ్డారా, దాని మీద వచ్చిన విమర్శ మీద ఆధారపడ్డారా తర్వాత సంగతి. టీచర్ చెప్పిన పాఠాల మీద ఆధారపడ్డారా తర్వాత సంగతి. టెక్స్ట్ మీద మనకు అవగాహన ఉంటే దానికి సంబంధించిన ఏ ప్రశ్ననైనా సరే వ్యాసంలాగా మనం అందించేందుకు ప్రయత్నం చేయగలుగుతాం. అంటే వ్యాసం రాసేటటువంటి వాడికి ఇంతకుముందే మనం అనుకున్నట్టు వ్యాసానికి సంబంధించిన పరిపూర్ణ అవగాహన, విషయ అవగాహన ఉండాలి. సరే, వ్యాసం ఎందుకు రాస్తాడు? కవిత్వం రాయటానికి, కథలు రాయటానికి, నవలలు రాయటానికి రచయితలు నేను ఉండబట్టలేక రాశాను,
నేను ఈ రకమైనటువంటి స్థితిలో ఆ స్థితిలో నేను రాశాను అని చెప్పి వాళ్ళు చెప్పుకోవటానికి అవకాశం ఉంది. వాళ్ళని ఉండనీయని స్థితి ఏదో ఉంది వాళ్ళకి. మరి వ్యాసకర్తకేంటి? వ్యాసకర్తకి ఏమిటి ఆలోచన అంటే, తనకు తెలిసినటువంటి ఒకానొక ఆలోచనని పంచుకోవాలి అనే ఒకానొక లక్షణమే కారణం. ఆ లక్షణం వల్ల అతను వ్యాసం రాయటానికి ముందుకొస్తున్నాడు. అయితే ఆహ్, ఆహ్, ఆలోచనలో ఏముంటుంది? తన యొక్క చింతన ఉంటుంది. తనకు తెలిసినటువంటి దాన్ని ఎవరికో చెప్పాలి, పాఠకుడికి చెప్పాలనే కోరిక ఉంటుంది. అయితే వీడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? ఆలోచనను పంచే సందర్భంలో తాననుకున్నటువంటి ఆలోచననే పాఠకుడిలోకి తీసుకొచ్చేటటువంటి ఒకానొక స్థితి తీసుకురావాలి. మనందరికీ చాలా అనుభవం. మా గురువుగారు చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చెప్తారు. నేను వ్యాసాలు రాసేటటువంటి అంటే అప్పుడప్పుడే వ్యాసాలు రాసేటటువంటి రోజుల్లో ఒక 5, 6 కాపీలు జిరాక్స్ తీసి సార్‌కొక కాపీ, ఇంకో సార్‌కో కాపీ ఇద్దరు ముగ్గురికి ఇచ్చేవాడిని. సారు పెన్సిల్‌తో ఒక అండర్‌లైన్ చేసి కనిపించినప్పుడు ఇదేంది అని అడిగేవారు. అంటే నేను అనదలుచుకున్న మాట ఏమిటి ఇక్కడ అంటే, మనం రాసినటువంటి వాక్యం మనకర్థమవుతుంది. కానీ మనం అనుకున్నటువంటిది పాఠకుడు సరిగ్గా అర్థం చేసుకుంటున్నాడా? ఆ వాక్యం దాన్ని వ్యక్తం చేస్తుందా? ఇది సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యాసకర్త మీద ఉంటుంది. కవిత్వం రాసేటటువంటి వాడికి, ఇతర రచయితలకి మనం నేను మార్మికంగా చెప్పాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అది పనికిరాదు. అది గుర్తించాల్సినటువంటి విషయం. ఆ తరువాత విషయంలో స్పష్టత ఉండటం, పై చెప్పిన దానికి, తరువాత చెప్పేదానికి ఒక అన్వయం ఉండటం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది తెలుగు వ్యాసకర్తలందరూ కూడా. సమీక్ష కానీ, వ్యాసం కానీ, పరిశోధన కానీ. అదేమిటి అనంటే ముందు వెనకల యొక్క సమన్వయం. పైన చెప్పిన దానికి, తరువాత చెప్పేటటువంటి వాటికి పొంతన లేనటువంటి పేరాలు రాకుండా చూసుకోవటం, వాక్య నిర్మాణాలు రాకుండా చూసుకోవటం. అదెప్పుడు అంటే మనకి విపరీతమైనటువంటి ఆలోచనలు మన బుర్రలో ఉన్నా, ఈ విషయాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడాలి అని మనం విభజించుకొని వెళుతూ ఉండాలి. మనని మనం విభజించుకొని చెప్తూ ఉండాలి. అలాంటి ప్రయత్నం చేసినప్పుడు ముందు వెనకలకి సంబంధించిన ఒక సమన్వయం దానికి అదిగానే కూర్చుంటుంది. తర్వాత ఇది చాలా కష్టం, ప్రయత్నం చేస్తూ సాధించాల్సింది. అదేమిటి అంటే మనం ఏ రకమైనటువంటి భావాల్ని చెబుతున్నామో దానికి అనుగుణమైన లేదా ఏ రకమైనటువంటి వాక్య నిర్మాణాల్ని, విషయాల్ని కలిగి ఉన్నామో దానికి అనుగుణమైనటువంటి శైలిని ఎన్నుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు చేకూరు రామారావు గారి చేరాతలు ఉందనుకోండి. చాలా కవిత్వపు వచనంలాగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ సాహిత్య విమర్శనే. ఏమండి? ఇది గుర్తించాల్సిన విషయం. తర్వాత స్పష్టత ఇవన్నిటితో పాటు ఇవాళ అంటే ఈ 10 ఏళ్లలో, 15 ఏళ్లలో ఖచ్చితంగా వచ్చినటువంటి పెద్ద మార్పేమిటి? సాహిత్య విమర్శ వ్యాసము, లేదా సమీక్షా వ్యాసము, లేదా పరిశోధన వ్యాసంలో అంటే టెక్నికల్ టర్మ్స్, పరిభాషకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, లేదా సాహిత్య విమర్శ అది పాశ్చాత్య దృక్పథం నుంచి వచ్చింది కావచ్చు, ఆలంకారికుల నుంచి వచ్చింది కావచ్చు, మన విమర్శకులు సృష్టించిందే కావచ్చు కాక. వాటికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి అవగాహన కూడా లేకుండా హాయిగా ఆ మాటల్ని వాడుతున్నాం. అంటే పరిభాషకు, పదప్రయోగాలకు సంబంధించినటువంటి టెక్నికల్ టర్మ్స్‌కి సంబంధించినటువంటి జ్ఞానం చాలా తగ్గుతోంది. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. ఇది ఈ మధ్యకాలంలో. ఆ తరువాత వ్యాస రచనలో ఏదైనా ఎత్తుగడ, ఒక నిర్మాణం, ఒక వ్యూహం, ముగింపు. ఏం చెప్పదలుచుకున్నావు? మీకు కోవెల సంపత్ కుమారాచార్యుల గారు, ఇలాంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, తర్వాత కె.కె. రంగనాథాచారి గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళ వ్యాసాలు మనం చదివితే, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, సుప్రసన్నాచారి గారు, వీళ్ళ వ్యాసాల్ని నేను 2, 3 రకాలుగా చెప్తాను. కోవెల సంపత్ కుమారాచారి గారు వ్యాసం మొదలు పెడితే చివరికి ఏం ముగిస్తారు అని కొంచెం అర్థమైతది. స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆద్యంతాలు ఆయన చాలా పకడ్బందీగా ఫ్రేమ్ చేస్తాడు. కె.కె. రంగనాథాచార్యుల గారి
చాలా విషయ విస్తృతితో పాటు స్టెప్ బై స్టెప్ ఒక విషయాన్ని 4, 5 అంచెలుగా విభజించుకొని దానికి సంబంధించిన పరిణామాన్నంతా చెప్పడం ఒక పద్ధతిగా కనిపిస్తుంది. జీవి సుబ్రహ్మణ్యం గారు ఆలోచిస్తూ రాస్తారు. ఆయన రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆలోచనలొస్తాయి. దాని ప్రకారం వ్యాసం ఎటెటో తీసుకెళ్ళి చివరికి ఎక్కడో ముగిస్తారు. చెప్పదలుచుకున్న విషయాన్ని దగ్గరికి అనుకున్నా కూడా. సుప్రసన్నాచారి గారు, తుమ్మపూడి గారు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, వాళ్ళు అప్పటికప్పుడు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు వచ్చినటువంటి స్ఫురణలు కూడా వ్యాసంలో పడిపోతూ ఉంటాయి. ఇవి సాధారణంగా మనము తొలి రోజులలో ఇలాంటి వ్యాసాల జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ రెండో విషయానికి వెళ్తాను. అదేమిటి అనంటే, వ్యాసానికి, విమర్శకి, తరువాత పరిశోధనకి ఒక తేడా ఏమిటి అనేటటువంటి సందర్భంలో ఒక 6 స్టెప్స్ ఉన్నాయి. నేను మొట్టమొదటిసారిగా వ్యాసం రాసినప్పుడు ఎవరు రాసినా సరే, అది చేకూరు రామారావు గారే కావచ్చు గాక, లేదా మనకు పాఠాలు చెప్పిన గురువులే కావచ్చు, వాళ్ళ గురువులే కావచ్చు. ఎవరు చెప్పినా కూడా తొలి రోజులలో చాలా వరకు వ్యాసం వివరణ ప్రధానంగా ఉంటుంది. డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. వర్ణనాత్మకంగా ఉంటుంది. సో, వివరణ ఫస్ట్ లెవెల్ వివరణ. వ్యాసంలో చాలా మంది తొలి రోజులలో వ్యాసకర్తలు, పెద్ద పెద్ద వ్యాసకర్తలు కూడా చేసే పనేమిటండి? వివరణ మొదటిది. రెండో లెవెల్‌కి వచ్చేసరికి వాళ్ళేం చేస్తారు అంటే, వివరణ తరువాత విశ్లేషణలోకి ఎళ్తారు. అంటే ఉదాహరణకి వివరణ సమీక్ష వ్యాసం అనుకోండి. వివరణ సమీక్ష వ్యాసం. ఇప్పుడు సమీక్ష వ్యాసం కంటే కూడా చిన్నది ఒకటి తయారైంది. అదేమిటి? పుస్తక పరిచయం. ఈ పుస్తక పరిచయం ఏం చేస్తుంది? ఏమండి? మిత్రుడు ఎవరో పోస్ట్ చేస్తున్నారు. ఇది వ్యాసం కాదు. వివరణ, విశ్లేషణ అనేటటువంటిది పెట్టండి. వ్యాసం అని పెట్టకండి. ఏమండి? ఇక్కడ వివరణ, పుస్తక పరిచయం అనే మాట సమీక్ష కంటే కిందిది ఇంకోటి తయారైంది. ఏంటది? వివరణ, పుస్తక పరిచయం అన్నప్పుడు, పుస్తక పరిచయం అన్నప్పుడు ఇందులో 10 కథలు ఉన్నాయి. ఈ 10 కథలు కూడా ఫలానా రకమైనటువంటి అంశాలని బోధిస్తూ ఉన్నాయి. ఇందులో పాత్రల్ని తన సమకాలీనమైనటువంటి వ్యవస్థలో తీసుకున్నాడు. భాష తన స్థానిక మాండలికాన్ని వాడాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పరిచయం. అంతే. మరి సమీక్ష? ఆ పాత్రల యొక్క సంగతి ఎట్లా ఉంది, ఆ కథను కొంచెం నిర్వహించిన పద్ధతి ఎట్లా ఉంది, కొంచెం వివరణ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దినపత్రికల దగ్గరికి పుస్తక సమీక్షల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే స్పేస్ అది దేన్ని పరిచయం చేయదు. మా గురువు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, లేకపోతే సంపత్ కుమారాచారి గారు, లేకపోతే ఆ తరం వాళ్ళు పుస్తక సమీక్ష, ఈవెన్ టిఎల్ కాంతారావు గారు, అద్దేపల్లి రామ్, వీళ్ళందరూ రాసేటటువంటి కాలంలో దినపత్రికలు కూడా ఒక పేజీ, అంటే రాతలో 3-4 పేజీలు ఉంటే అక్కడ ఒక పేజీ కేటాయించేది. అవి పుస్తక పరిచయం కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండేవి. అవి సమీక్షా వ్యాసం. సరే, అక్కడికి వెళ్తాను. వివరణ లెవెల్లో ఉంటుంది. అంటే డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది ఎక్కువగా అన్నాం. ఆ తరువాత విశ్లేషణ, అనాలిసిస్. ఇక్కడ కొంచెం విమర్శకుడు స్టార్ట్ అవుతాడు మెల్లగా. మూడవది వివేచన. రెండో స్థితిలో ఏం చేస్తున్నామండి? విశ్లేషణ చేస్తున్నాం. ఇది కూడా సమీక్ష లెవెల్ కోడ్. విశ్లేషణలో ఏం చేస్తాడు ఇతను అని అంటే, ఈయన కొంచెం అతను ఇంతకు ముందే రాసిన కథల్ని కానీ, లేకపోతే ఆ కథలో కనిపించిన ఇలాంటి కథలే ఇంకెవరైనా రచయితలు రాసింది కానీ, ఇలాంటివి ఏదో కొంత ఒక అనాలిసిస్ చేస్తాడు. ఈ రచయిత మిగతా రచయితలతో ఎలా ఉంటాడు, తులనాత్మకంగా కొంత పరిశీలన చేస్తాడు. ఇది ఒక స్వభావం వస్తుంది. ఆ తర్వాత మూడో దశలో ఏం జరుగుతుంది అంటే వివేచన. ఇతను వ్యాసకర్తగా నేనేం చెప్పదలుచుకున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను ఈ పుస్తకాన్ని గురించి, ఇది ఒక స్థితికి వస్తుంది. ఇక్కడ మెల్లమెల్లగా అతను విమర్శ స్థాయికి ఎదుగుతూ ఉంటాడు. ఆ తరువాత అనుశీలన. అంతకు ముందు దాకా విషయాన్ని ఒక పెద్ద లెవెల్లో చూసినటువంటి వాడు, అంటే కథ
సంపుటి కానీ, కవిత్వ సంపుటి కానీ ఇన్ జనరల్ గా ఒక స్థూల పరిశీలనగా ఉండేటటువంటి ఒకానొక లక్షణం నుంచి సూక్ష్మ పరిశీలనలోకి వస్తాడు. ఈ వివేచనలో వీడిలో పెరుగుతున్న కొద్దీ ఈ విషయాన్ని ఇట్లాగే ఎందుకు ఆలోచించాలి, ఈ విషయాన్ని ఇట్లాగే ఎందుకు చెప్పాలి, ఇలాంటి ఒకానొక విషయాల మీద ఆలోచించడం మొదలు పెట్టేసరికి కొంత దగ్గరగా ఒక టెక్స్ట్ ని దగ్గరగా చూడటం, ఒక విషయాన్ని దగ్గరగా చూడటం అనుశీలనలోకి వెళ్తాడు. ఆ తరువాత ఈ అనుశీలన వల్ల ఉదాహరణకి చివరకు మిగిలేది అనేటటువంటి ఒకానొక టెక్స్ట్ ని వీడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అనుకుందాం. దగ్గరగా చదువుతూ ఉన్నాడు. ఆ టెక్స్ట్ మీద ఉండే ప్రభావాలేంటి, ఆ టెక్స్ట్ రాయటంలో రచయిత యొక్క మీద ఉన్న ప్రభావాలేంటి, రచయిత ఉద్దేశాలేంటి, ఇలాంటివన్నీ కూడా ఒక విస్తృతమైనటువంటి అధ్యయనం ద్వారా, అంటే ఆ టెక్స్ట్ కి చుట్టుపక్కల ఉండేటటువంటి అన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ ఒక పరిశీలన తను చేస్తూ ఉంటాడు. అనుశీలన వరకు విమర్శకుడు, పరిశీలన కొంత, పరిశీలన నుంచి తాను ఒక సిద్ధాంతాన్ని, ఒక ఒక నిర్ణయాన్ని దీర్ఘ సార్ ఆడియో రావట్లేదు సార్. అమ్మా ఓకే 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 సార్ వస్తుంది. పరిశోధన వ్యాసం దగ్గరికి వస్తుంది. అంటే నేను ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, వివరణ, విశ్లేషణ అనేవి సమీక్ష స్థాయికి, వివేచన, అనుశీలన అంటే పై రెండు కలుపుకొనండి, కలుపుకోకుండా కాదు. వివరణ విశ్లేషణ వరకే ఆగితే సమీక్ష స్థాయి అని, వివరణ, విశ్లేషణ, వివేచన, అనుశీలన ఈ 4 కలిసింది సాహిత్య విమర్శ స్థాయి అని, ఈ 4టితో పాటు కొంత పరిశీలన, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి లక్షణం వచ్చినప్పుడు అది పరిశోధన అని నేను ఒక ఆలోచన. ఇది సుబ్రహ్మణ్యం గారు కూడా కొంత దీని గురించి తెలుగులో పరిశోధన అనే పుస్తకంలో మాట్లాడి ఉన్నారు. నేను అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, మనం తొలి దశలో సాహిత్య వ్యాసం రాసేటటువంటి క్రమంలో ఒక విషయాన్ని సమీక్ష అంటే ఏ దృక్పథాల జోలికి వెళ్లకుండా చేస్తాం. ఇక్కడ మనం సమీక్షకి విమర్శకి మధ్య ఒక తేడాని మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని సమీక్ష చేస్తూ ఉన్నాను. ఆ సమీక్షలో నేనేం చేస్తాను అంటే, ఈ పుస్తకంలో ఫలానా విషయాలు చెప్పారు, ఫలానా రకమైనటువంటి ఒకానొక ఆలోచన విధానాన్ని ఈ పుస్తకం పంచుతున్నది, ఫలానా దృక్పథాన్ని ఇది వివరిస్తున్నది అని మాత్రమే నేను మాట్లాడతాను. ఏమండి, విమర్శ దగ్గరికి వచ్చేసరికి, రెండో లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, ఆ పరిశీలనకి నాదైన ఒక దృక్పథం పనిచేస్తుంది. అది సాంప్రదాయికం కావచ్చు, మార్క్సిజం కావచ్చు, ఇతర సాహిత్య విమర్శ సిద్ధాంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక క్రిటికల్ అప్రోచ్ సాహిత్య విమర్శ సిద్ధాంతాలు లేదా సాహిత్య విమర్శ దృక్పథాలని అన్వయించుకుంటూ సాహిత్య విమర్శ చేస్తాం. అంటే ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి రచనల్ని మనం సమీక్ష చేస్తున్నాం అనుకుందాం. ఆ యుగంలో ఈ రకమైనటువంటి కవిత్వం వచ్చింది ఆ సంవత్సరంలో అని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. అక్కడ సమీక్షే, కానీ మనం ఆ వచ్చినటువంటి కవిత్వంలో ఏ రకమైన కవిత్వాన్ని మనం రావాల్సి ఉంది, వస్తే బాగుండేది, లేకపోతే ఈ కవిత్వం అంతా ఇలాంటి ధోరణిలోనే కనిపిస్తూ ఉంది, మరో ధోరణి కనిపించట్లేదు, ఇవన్నీ మనం మాట్లాడతాం. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఒక దృక్పథాన్ని, ఒక అప్రోచ్ని ఉదాహరణగా తీసుకుంటాం. సమీక్షలో అప్రోచెస్ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, నేపథ్యంగా అప్రోచ్ ఉంటుంది సాహిత్య సమీక్షలో. కానీ సాహిత్య విమర్శలోకి వచ్చేసరికి అది వ్యాసంలో కూడా కంప్లీట్గా కనిపిస్తుంది. ఇది రెండవ దశ. అంటే సమీక్షలోకి విమర్శలోకి వచ్చేసరికి, సమీక్షలో విషయాన్ని వివరించటం, విషయాన్ని విశ్లేషించటంతో ఉంటే, విమర్శ దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక సాహిత్యపరమైన సాహిత్య విమర్శ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో
సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలపటానికి ప్రయత్నిస్తారు. ఇది సమీక్షకి దీనికి ఉండే తేడా. మరి పరిశోధనా గ్రంథానికి అంటే పరిశోధన గ్రంథంలో మన దృక్పథము, మనదైన సాహిత్య విమర్శ, పరిభాష లేకపోతే ప్రమాణాలు ఇవన్నీ ఉన్నా నీవు చెప్పే ప్రతి విషయానికి ఆధార రూపమైనటువంటి విషయం చెప్పాలి. నువ్వు ఊహను ప్రతిపాదించినా సరే ఆ ఊహకు కారణం ఏంటి చెప్పాలి. కానీ సాహిత్య విమర్శలో ఆ ఊహకు నువ్వు కారణం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లేదు అంటే కారణం చెప్పకుండా మనం ఏమి తార్కికంగా రాయకుండా ఏం చెప్పము. కానీ సోర్స్ చూపించాలి వెంటనే అనేటటువంటి నిబంధన గట్టిగా ఉండదు. అయితే ఇప్పుడు మన గురువు గారు లాంటి వాళ్ళు పై స్తరం వాళ్ళ దగ్గరికి వస్తే విమర్శలో అయినా ఆ పని చేయాల్సిందే అంటారు. ఇది కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పు అని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఫలానా కవి తొలివాడు, ఫలానా రచయిత తొలివాడు, ఫలానా ప్రాంతంలో ఇవి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తారీఖులు, దస్తావేజులను బట్టి ఇది తొలిది అని చెప్పేటటువంటి పద్ధతి ఒకటి వచ్చేసింది. కానీ నిజంగా మనం అనుకుంటున్నటువంటి ఆ ప్రక్రియ లక్షణాలన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా అనేటటువంటి ప్రమాణాలు కాలానుగుణంగా మారిపోతూ ఉన్నాయి. ఆ దృష్టితో కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు అసలు ఈ సమీక్ష వ్యాసము, విమర్శ వ్యాసము, పరిశోధన వ్యాసము ఈ రకమైన తేడాలు ఎందుకు వచ్చాయి? ఇది 2వ లెవెల్కి వస్తున్నాను. 3వ లెవెల్కి ఎందుకు తేడాలు వచ్చాయి అని అంటే, మీకు ఎప్పుడైతే దినపత్రికలలో కూడా సాహిత్య పేజీకి సంబంధించినటువంటి ఒకానొక స్వభావం వచ్చిందో, ఒక రచనా విధానం పత్రికల్లోకి ఎప్పుడైతే వచ్చిందో, సాహిత్య పేజీ అంతకుముందు మనకి కాలమ్స్ ఉన్నాయి. అది శాంతినారాయణ కావచ్చు, గొల్లపూడి మారుతిరావు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇన్ జనరల్ గా కాలమ్స్ నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. కానీ సాహిత్య పేజీలో సాహిత్య వ్యాసాలు వచ్చేటటువంటి ఒకానొక పద్ధతి మనకి కాలమ్స్ రూపంలో రావటం అనేది 80s తర్వాత మనకి ప్రారంభమైంది. అంతకుముందు పేజీల్లో, సాహిత్య పేజీల్లో వ్యాసాలు వచ్చాయి. జనధర్మ లాంటి వరంగల్ నుంచి వచ్చిన పత్రికలు నాకు నచ్చిన కవి అనే శీర్షికతో కొన్ని కాలమ్స్ నిర్వహించాయి. ఇవన్నీ ఏం చేశాయి అనంటే విషయాన్ని ఏవేవో దృక్పథాల జోలికి పోకుండా పాఠకుడికి సాహిత్య పరిజ్ఞానం అందించాలి అనేటటువంటి ఒకానొక స్వభావాన్ని ఎక్కువ కలిగించాయి. మీకు టిఎల్ కాంతారావు గారి కళలు సంకలనాలు ఇట్లాగా వచ్చిందే. అంటే సాహిత్య వ్యాసం పాఠకుల సౌలభ్యం కోసం, పాఠకులకి మరింత సరళంగా వివరించటం కోసం విమర్శ దృక్పథాలు, ప్రమాణాలు, పరిభాషలు అవేవీ లేకుండా సరళంగా ఆ విషయం, ఆ కవిత్వానికి ఒక కవితా సంపుటికి కానీ, ఆ కవికి సంబంధించిన విషయాన్ని కానీ సరళంగా అందించాలి అనేటటువంటి దృష్టితో సాహిత్య పేజీల్లోకి ప్రవేశించింది. అక్కడ ప్రవేశించినప్పుడు మీకు 60ల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే భారతి లాంటి పత్రికల్లో సత్యనారాయణ, ఎండమూరి సత్యనారాయణ గారు, ఆయన కలం పేరు కూడా ఏదో ఉంది. ఆయన ప్రతి సంవత్సరం వచ్చినటువంటి సాహిత్య సమీక్ష చేసేవాడు. ఏ ఇయర్కి వచ్చిందో ఆ ఇయర్. తరువాతి కాలంలో కడియాల్ రామ్మోహన్ రాయ్ దినపత్రికలో అలాంటి పని చేసేవాళ్ళు. వాళ్ళు సమీక్షనే ఇలా ఇవి వచ్చాయి, ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది, ఇది విషయం, ఇలాగే వెళ్ళిపోతుంది తప్ప అందులో దాని వెనక దృక్పథాలు ఇవన్నీ రావు. అయితే దాని మీద మా కవితా సంపుటి గురించి మాట్లాడలేదనో, మేం రాసిన దాని గురించి మాట్లాడలేదనో అనేటటువంటి మాట వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు స్పందించడంలో దృక్పథ భేదాలు కనిపిస్తాయి తప్ప వాళ్ళు ఇన్ జనరల్ గా ఏం వచ్చింది అనేటటువంటి పద్ధతిలో చెప్పటానికే ప్రయత్నించారు. ఇది 80s, 85s తర్వాత జరిగింది. ఇది ఎక్కువ జరిగింది. అయితే సాహిత్య పేజీ కూడా విమర్శ స్థాయికి మళ్ళీ వెళ్ళింది ఎప్పుడు అంటే, మళ్ళీ వెళ్ళింది అని అంటే నా ఉద్దేశం ఆ స్థాయి ఎప్పుడు పెరిగింది అని అంటే, చేకూరు రామారావు గారి చేరాతలు, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు జీవి సుబ్రహ్మణ్యం గారిది, పేతవోలు రామబ్రహ్మం గారి పద్యారామం కూడా ఇంకొంచెం పరిచయాత్మకంగా వెళ్ళటానికే ప్రయత్నించాడు ఆయన. తర్వాత జింబో లాంటి వాళ్ళు, ఈ కారం, తర్వాత సౌభాగ్య,
ఈ వీళ్ళు పక్కకు పెడితే సుబ్రహ్మణ్యం గారు తర్వాత చేకూరు రామారావు గారు వాళ్ళు నిజానికి ఒక కవితని పరిచయం చేస్తూ సమీక్ష వరకే వదిలిపెట్టలేదు. ఆ కవిత్వాన్ని సమీక్షించి వదలలేదు. వాళ్లకు తెలిసిన ఒక భాషాశాస్త్ర సిద్ధాంతాన్నో, వాళ్లకు తెలిసిన ఒక ఆలంకారిక సిద్ధాంతాన్నో, వాళ్లకు తెలిసిన ఒక మార్క్సిస్ట్ సిద్ధాంతాన్నో, లేదా వాళ్లకు తెలిసిన ఒక సాహిత్య విమర్శ అప్రోచ్‌ని, పరిభాషని, ప్రమాణాన్ని ఆ రచనకి అన్వయించి అందులో ఉన్న సౌందర్యమేమిటి, వస్తుపరమైన, కవితాపరమైన సౌందర్యమేమిటి అని చెప్పటానికి చేసినటువంటి ప్రయత్నంలో మనకి విమర్శ అనేటటువంటి ఒకానొక స్థాయి కనిపిస్తుంది. అయితే అది తరువాతి కాలంలో కొనసాగలేదు. సౌభాగ్య, జింబో ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారిది ఒక సాహిత్య కాలం ఉండేది. ఆయన ఎక్కువ వివాదాలకు సంబంధించిన విషయాల మీదనే ఎక్కువ రాసేవాడు. అంటే ఈ వ్యాసాలన్నీ ఏం చేశాయి అంటే పాఠకుడికి సరళంగా చెప్పాలి అనేటటువంటి ఇదిలో సమీక్ష, విమర్శ ప్రమాణాలని తగ్గించకుండా ఒక లెవెల్ దాకా ఉండింది. కానీ అసలైన సాహిత్య విమర్శ వ్యాసము అనేటటువంటిది మళ్ళీ 20 ఏళ్ల దగ్గరికి వచ్చేసరికి అది సమీక్షా వ్యాసం కూడా కాదు, విమర్శ వ్యాసం కూడా కాదు, పరిశోధన వ్యాసం కూడా కాదు. ఎక్కడికి వచ్చింది అంటే ఒక విషయాన్ని వివరించేటటువంటి అంశాన్ని చెప్పి ఊరుకుంటాడు అంతే. ఇవాళ మనకి దినపత్రికల్లో వచ్చే ఏ వ్యాసమైనా అంతే అంటున్నారు. మాసపత్రికల్లో వస్తున్నటువంటి వాటిలో కూడా డీప్ గా వెళ్ళకండి, చాలా లోతుగా వెళ్ళకండి. విమర్శ పరిభాషకు సంబంధించిన అసలు పరిభాష, ఇంకో మాట అంటారు అదేమిటంటే పరిభాష వాడుతున్నాడంటే వానికి విషయం అర్థం కాలేదని. అలా కాదు, పరిభాషని ఎలా వాడాలి అని తెలియకపోవటం అన్నమాట. ఈ రకమైనటువంటివన్నీ కూడా మాసపత్రికల్లో దినపత్రికలు పక్కకు పెడితే సాహిత్య మాసపత్రికలలో కూడా కేవలం విషయాన్ని పరిచయం చేస్తున్నటువంటి వ్యాసాలు వచ్చేసరికి అసలు సమీక్ష వ్యాసానికి, విమర్శ వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి మధ్య తేడాలు తెలియకుండా పోతున్నాయి. ఇక్కడ వ్యాసంలో ఇంతకు ముందే నేను అన్నట్టు పరిచయ వ్యాసాలు అనేది ఇంకో శీర్షిక పెట్టుకోవాలి మనం. పరిచయ వ్యాసం, సమీక్షా వ్యాసం, విమర్శ వ్యాసం, పరిశోధన వ్యాసం అని. ఇక్కడ నేను ఈ క్యాన్వాస్ లో అనదలుచుకుంది ఏమిటి అని అంటే 2020లో మనం సమీక్ష వ్యాసానికి, విమర్శ వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి తేడా ఏంటి అని మాట్లాడుకునే పరిస్థితిలో ఎందుకున్నాము అనంటే గత 15-20 సంవత్సరాలుగా వ్యాసాలు, ఈవెన్ సాహిత్య విమర్శకులు రాస్తున్న వ్యాసాలు కూడా, సాహిత్య విమర్శకులుగా గుర్తింపు పొందిన వాళ్ళు రాస్తున్న వ్యాసాలు కూడా కేవలం పరిచయాత్మకంగా మాత్రమే ఉంటున్నాయి. వాద వివాదాల విషయం పక్కకు పెట్టండి, వాద ప్రతివాదాలు జరిగినప్పుడు వాళ్ళు రాసేటటువంటి విధానాన్ని పక్కకు పెడితే ఇన్ జనరల్ గా ఆ రకమైనటువంటి ఒకానొక స్థితి వచ్చింది. ఇది ఈ రకమైనటువంటిది రావటం వల్ల ఏది పరిశోధన వ్యాసం, ఏది అనేటటువంటిది ఒక అనుమానం మనకి కలుగుతోంది. ఆ తరువాత దినపత్రికలలో సైజు కూడా ఒక కారణం. అక్కడ అంతకంటే ఎక్కువ స్థలం ఇవ్వను అన్నప్పుడు మనం దానికి పరిమితిలో రాయటానికి అసంపూర్ణంగా కూడా ఉండే వ్యాసాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇలాంటివి కూడా మనకు కనిపిస్తాయి. సరే, ఈ ధోరణిలోకి మనం వచ్చినప్పుడు ఈ మూడో స్టెప్ లో నేను అనదలుచుకున్న మాట ఏమిటి అంటే సమీక్షా వ్యాసం, విమర్శ వ్యాసం, పరిశోధన వ్యాసం, ఈ 3 రకాలైనటువంటి మాటలని మనం ఈ 20 ఏళ్లలో మనం మాట్లాడుకుంటున్నాం. దానికి కారణం వ్యాసంలో విమర్శ వ్యాసానికి, పరిచయ వ్యాసానికి లేదా సమీక్ష వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి జనాలలో ఆ తేడా కనిపించకపోవటం అనేటటువంటి స్వభావం వల్ల. ఉదాహరణకి నేను ఒక రచన మీద రాస్తున్నాను అనుకుందాం. దాన్ని పరిశోధన వ్యాసంగా కూడా రాయొచ్చు, సమీక్ష వ్యాసంగా కూడా రాయొచ్చు, విమర్శ వ్యాసం కూడా రాయొచ్చు. ఉదాహరణకి
మన గురువు గారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం ఉంది అనుకుందాం. ఆ పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని సమీక్ష రూపంలో రాస్తున్నప్పుడు ఏ ఏ అధ్యాయాలలో వారు ఏమేం చెప్పారు, ఆ విషయంలో వారి మౌలిక ప్రతిపాదనలేంటి, ఆ సిద్ధాంతం గ్రంథం ద్వారా వారు ఏం ప్రతిపాదించదలుచుకున్నారు, అందులో ఆయన సాంప్రదాయిక భూమికని ఎక్కువ అనుసరించాడా, చారిత్రక దృక్పథాన్ని ఎక్కువ అనుసరించాడా, లేకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్ విషయ ప్రధానంగా వస్తునిష్టతో వెళ్ళాడా అని నేను ఒక వ్యాసం రాయొచ్చు. విమర్శ వ్యాసంలోకి వెళ్ళాను అనుకోండి, కొన్నిటిని తీసుకున్నారని కొన్నిటిని తీసుకోలేదని నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తం చేస్తాను. అది నా దృక్పథం వల్ల వచ్చినటువంటిదే తప్ప ఆయన తీసుకోకపోవటానికి కారణం ఏంటి? ఇక్కడ నేను ఒక జాగ్రత్తగా ఒక మాట అంటాను. సాహిత్య విమర్శకి సాహిత్య సమీక్ష వ్యాసానికి మధ్య సాహిత్య విమర్శకుడు చేయవలసినటువంటి పనేమిటి అనంటే, ఫలానా రకమైనటువంటి పొరపాటు నేను చేశాను అనుకుందాం వ్యాసం రాస్తూ ఉన్నప్పుడు. అలా నేనెందుకు పొరపాటు చేసి ఉంటానని ఆలోచించాల్సిన బాధ్యత విమర్శకుడి పైన ఉంటుంది. నేను ఈ వ్యాసం రాస్తూ నేను ఒక పొరపాటు వ్యాఖ్యం రాశాను, లేదా ఒక పొరపాటు అభిప్రాయాన్ని చెప్పాను. ఆ అభిప్రాయం ఆ పొరపాటు చెప్పాడు అని చెప్పడం విమర్శకుడి పని కాదు. ఆ పొరపాటు ఆయన ఎందుకు చేసి ఉంటాడు అని ఊహించాలి సాహిత్య విమర్శ. ఇప్పుడు ఆ పనే చేయట్లా. నువ్వు తప్పు చేశావు, నువ్వు అలా అన్నావు అనే వెళ్తూ ఉంది. కాబట్టి సమీక్షలో ఆ అవకాశం లేదు, విమర్శలో ఉంది. ఇక పరిశోధన దగ్గర నువ్వు ప్రమాణం చూపించకపోతే నువ్వు ఆధారం చూపించకుండా ఎట్లా మాట్లాడతావయ్యా అని నేరుగా మనం అనే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడిటి మధ్య రూపపరంగా ఒకే రకమైనటువంటి లక్షణమే అయినా సారం రూపంలో ఒకటి సేకరణల ఆధారంగా ఈ విషయం. ఇప్పుడు పీఠిక గురించి అన్నాను నేను. గురువు గారు ఒక దీర్ఘ కావ్యాల గురించి ఒక చర్చ చేస్తూ, కొయ్యగుర్రం పీఠిక గురించి చర్చ చేస్తూ, అంతకంటే ముందు నా దేశం నా ప్రజలు ఇదే లక్షణంతో వస్తే దీన్ని ఎట్లా తొలి దీర్ఘ కవితా కావ్యం అని అంటారు అని చేకూరు రామారావు గారి యొక్క వాదనని ప్రశ్నిస్తూ ఎందుకు కాదో నిరూపణ చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి విషయాల్ని పరిశోధన గ్రంథం ఏం చేస్తుంది అని అంటే, ఇది విమర్శ వ్యాసం. ఆయన ఎలాంటి ఫైండింగ్స్ చెప్పాడు, ఏ దృక్పథంతో చెప్పాడు, ఇవన్నీ ఒక లక్షణం. మూడో పీఠిక దగ్గరికి వచ్చేసరికి అసలు ఆ పీఠికలు అనేటటువంటి ఒకానొక పుస్తకం ముందు ఎలాంటి పరిశోధనలు జరిగాయి, ఆయన కంటే ముందు ఇతర భాషల్లో ఎట్లాంటివి జరిగాయి, వారు ప్రత్యేకంగా చేసిందేమిటి, ఆ తరువాతి రోజుల్లో వారు జరగాలి అని కోరుకున్నదేమిటి, కోరితే జరిగినదేమిటి, అప్పటి పీఠికలకి ఇప్పటి పీఠికలకి ఏమైనా తేడా ఉన్నదా, అసలు అప్పుడు అవసరమైతే విపరీతమైనటువంటి కవితా సంపుటిని వెయ్యకండి అని చెప్పి రాసి పీఠికలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు, మార్పులు ఏమొచ్చాయి. పీఠిక పరిణామంలో 20-30 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద 87లో వారి సిద్ధాంత గ్రంథం వస్తే ఇవాళ 37 సంవత్సరాలు 33 సంవత్సరాలకి ఏ మార్పులు వచ్చాయి. ఇవాళ నేను రాస్తున్నాను కాబట్టి పరిశోధన వ్యాసం దాని మీద పీఠికల పరిణామాలు ఎట్లా ఉన్నాయి. ఈ 30 ఏళ్ళు నాకు సేకరణ ప్రధానమైనటువంటి విషయాల ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటంటే, ఫలానా ప్రక్రియ లక్షణాలు ఇవే, ఫలానా ప్రక్రియకు ఇవే విషయాలు ఉంటాయి అని ఎవరైనా చెప్తారు. కానీ దాని యొక్క పరిణామాన్ని, దాని యొక్క ఫలితాలు ఏమిటి అనేది పరిశోధన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ రకమైనటువంటి స్థితి ఆ వ్యాసానికి వచ్చినప్పుడు అది పరిశోధనా వ్యాసం. ఒక దృక్పథానుగుణంగా ఒక విషయాన్ని విశ్లేషించినప్పుడు అది సాహిత్య విమర్శ వ్యాసం. దృక్పథాలు నేపథ్యంగా ఉంటూ ఒక విషయాన్ని వివరించటానికి, పరిచయం చేయటానికి, విశ్లేషించటానికి ప్రాథమిక విశ్లేషణ వరకే పరిమితమైతే అది సమీక్ష వ్యాసంగా మనం అర్థం చేసుకోవాలి అని ఈ 2 విషయాల్లో చెప్తున్నాను. ఇక తార్కికత ఈ మూడిటికి ఉండాల్సిన లక్షణమే. వ్యాసానికైనా, సమీక్షకి, విమర్శ వ్యాసానికి, దేనికైనా తార్కికత అనేది ఉండవలసిందే. అయితే ఈ తార్కికతలో కూడా తేడా ఉంది. సమీక్షలో పూర్వాపర సమన్వయంలో తార్కికత ఉంటే చాలు. సాహిత్య విమర్శ వ్యాసంలో పూర్వాపర సమన్వయంతో పాటు దృక్పథ తార్కికత,
ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కసారి మనం రచయిత యొక్క దృక్పథంతో రచనని విమర్శించాలా, మన దృక్పథంతో విమర్శించాలా అన్నప్పుడు చాలా మంది చేస్తున్నది మనం అనుకున్న పద్ధతిలోనే. కానీ రచయిత దృక్పథాన్ని, మన దృక్పథాన్ని సమన్వయమా లేదా భేదాభిప్రాయాలుంటే ఎందుకున్నది అని చర్చిస్తూ చెప్పేటటువంటి పద్ధతి అక్కడ తార్కికతలో కావాలి. సాహిత్య విమర్శలో కావాలి. ఇక పరిశోధన సిద్ధాంత గ్రంథాలలో కావలసినటువంటి తార్కికత ఏమిటి అంటే, మనం చూపించేటటువంటి ఆధారాలు తార్కికంగా ఉన్నాయా లేదా? ఇది గుర్తించాలి. మూడిటికి తార్కికత అవసరమే. కానీ మొదటి తార్కికతలో కేవలం పూర్వాపర సమన్వయం, రెండవ తార్కికతలో దృక్పథ సమన్వయం, మూడో తార్కికతలో ఆధారాల సమన్వయం. ఇది ఈ మూడిటి మధ్య ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇక ముగ్గురు రచయిత యొక్క లేదా సాహిత్య సిద్ధాంతాల యొక్క తప్పొప్పులు చెప్పగలిగిన వాళ్ళే చెప్పవచ్చు. దాంట్లో ఏం సందేహం లేదు. దాంట్లో మనకేమి ఇబ్బంది లేదు. కానీ తప్పొప్పులు చెప్పేటటువంటి క్రమంలో సమీక్షకుడు దానికి 1, 2 కారణాలు చూపించి ఊరుకోవచ్చు. కానీ విమర్శకుడు అనేటటువంటి వాడు ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు కేవలం తప్పు అని చెప్పటం కాదు, ఈ తప్పు ఎందుకు జరిగి ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నించాలి విమర్శకుడు అనేవాడు. మూడో వాడు పరిశోధకుడు ఈ తప్పుకు గల చారిత్రకమైన కారణాలు కావచ్చు, రచనలో కనిపించిన కారణాలు కావచ్చు, అంటే గ్రంథస్థ ఆధారాల విషయంలో కానీ, అప్పుడు ఆ సాహిత్యం గురించి రాసినటువంటి వాళ్ళ ఆధారంగా కానీ ఏమైనా తప్పొప్పులు అని వాళ్ళు భావించినవి ఎందుకు తప్పు, ఎందుకు ఒప్పు సతార్కికంగా ఆధార రూపంగా నిరూపించాలి. అందుకనే ప్రారంభంలో నేనన్నట్టు పూర్తిగా తార్కికతని వదిలిపెట్టకుండా ఇతను విషయాన్ని చెప్పాలి అని అన్నారు. ఆ తరువాత ఇక వ్యాసం ఇంకేం చేస్తుంది అంటే, ఇంతకుముందే నేను అన్నట్టు సమీక్ష ఒక వ్యాఖ్య వేస్తుంది, ఒక పాయింట్ అలా చెప్పి ఊరుకుంటుంది. విమర్శ ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. పరిశోధన ఒక ప్రకటన చేస్తుంది, అంటే సిద్ధాంతాన్ని చెప్తుంది. ఫలితము, అభిప్రాయము, సిద్ధాంతము, ఈ 3 తేడాలు ఉన్నాయి. సమీక్షలో ఫలితం ఉంటే, విమర్శలో అభిప్రాయం ఉంటే, పరిశోధనలో సిద్ధాంతం లేదా ఒక ప్రకటన ఉంటుంది. ఇవి గుర్తించాలి. ఈ 3 సాహిత్య సమీక్ష వ్యాసానికి, విమర్శ వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి ప్రధానమైనటువంటి తేడాలు. అయితే ఇప్పుడు సమకాలీనమైనటువంటి ఈ 10-15 సంవత్సరాలలో జరుగుతున్నది ఏమిటి అని అంటే, పరిపూర్ణంగా మనం సిద్ధాంత గ్రంథం రాసినా సరే, ఒక 100-200 పేజీలు 300 పేజీల సిద్ధాంత గ్రంథం రాసినా సరే, మనకు రచయిత దృక్పథంతో కానీ లేదా రచనలో కనిపిస్తున్నటువంటి దృక్పథంతో కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఒక సిద్ధాంత గ్రంథాలు లేకపోతే పరిశోధన గ్రంథాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటంటే, ఉదాహరణకి మీరు కేశివారెడ్డి అనే ఒకానొక రచయితని, ఒక కవిని మీరు పరిశోధనాంశంగా ఎన్నుకున్నారు. ఇస్మాయిల్ని ఎన్నుకున్నారు, లేదా ఇంద్రగంటి శ్రీకాంత శర్మని ఎన్నుకున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి ప్రతీకా భావచిత్రం లేకపోతే ఆలంకారిక ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, శిల్ప కోణంలో మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకలాంటివి ఉంటే ఉండవచ్చు. కానీ వస్తు విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి పద్ధతిలో మనం అన్వయించుకోలేం కదా, ఒకే రకమైనటువంటి దృష్టితో మనం చూడలేం కదా. ఆ దృష్టి మనకు ఉండాలి, ఆ లక్షణం మనకు ఉండాలి. అందుకని వ్యాసం, సిద్ధాంత వ్యాసం అని అంటున్నాం, చాలా పెద్దగా రాసినా కూడా అనేక విభజనలు చేస్తూ ఉన్నాం. ఇవి ఈ 3 రకాలైనటువంటి రచనల్లో ప్రధానమైనటువంటి తేడాలు. అయితే సార్, నాకు
రాస్తున్నటువంటి సందర్భంలో, లేదా నేను విశ్లేషణ చేస్తున్నటువంటి సందర్భంలో, లేదా నేను సమీక్ష నుంచి విమర్శకి, విమర్శ నుంచి పరిశోధన స్థాయికి ఎట్లా ఎదగాలి అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నా ఆలోచనల్ని ఎట్లా తార్కికంగా చెప్పాలి? అది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటిదాకా నేను మాట్లాడిన ఈ 45 నిమిషాలు జాగ్రత్తగా మీరు గమనిస్తే, మొట్టమొదట నేనేమన్నాను అంటే, రూపపరంగా వీటన్నిటికీ తేడా ఏం లేదు. కానీ విషయ విస్తృతి, అందులోని నిర్మాణం, విషయాన్ని చెప్పే రీతి లేదా సారం, వాటిని బట్టి తేడా ఉంది అన్నాను. ఆ తరువాత ఒకటి ఫలితాన్ని, ఒకటి అభిప్రాయాన్ని, ఒకటి సిద్ధాంతాన్ని, నిర్ణయము, ఫలితము, నిర్ణయము, సిద్ధాంతము. ఇది ఇంకో రకమైనటువంటి తేడా అన్నాను. ఇంకో మాట ఏమన్నాను? ఈ సమీక్ష కానీ, విమర్శ కానీ, పరిశోధన కానీ, ఇక్కడ ఫలానా అంశమే సమీక్ష తీసుకోవాలి, ఫలానా అంశమే పరిశోధనకు తీసుకోవాలనే నియమం లేదు. ఏదైనా ఈ 4 రచయితని, మొత్తం రచనల్ని, ఒక రచనని, ఒకే రచయితని, లేదా ఒక కాలాన్ని, ఒక ధోరణిని, దేన్నైనా సమీక్ష చేయవచ్చు. నీవు చెప్పిన రీతిని బట్టి దాన్ని మనం సమీక్ష అని, విమర్శ అని అంటున్నాం. ఇది తర్వాత గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి? 4 పాయింట్స్ ఇంతకుముందు వచ్చాయి. ఇప్పుడు నేను అంటున్నటువంటి విషయం ఏమిటి అనంటే, నేను సమీక్ష రాస్తున్నాను. సమీక్ష నుంచి పరిచయం రాస్తున్నాను. సమీక్ష కూడా కాదు. ఇప్పుడు ఆ మాట అంటే చాలా మందికి కోపం వస్తుందేమో. పరిచయం రాస్తున్నాను. నేను సమీక్షకి ఎప్పుడు ఎలా ఎదగాలి? తర్వాత విమర్శ ఎట్లా? తర్వాత పరిశోధన ఎట్లా? అన్నది ఒకదాని మీదనే. మన వాళ్ళు పరిశోధనాంశాన్ని కూడా సమీక్ష స్థాయికి తెచ్చారు. ఉదాహరణకి తెలుగు సాహిత్యంలో వృత్తి జీవన చిత్రణ అని ఉందనుకోండి. తెలుగు సాహిత్యంలో తెలుగు కథానిక వృత్తి జీవన చిత్రణ అని ఒక అంశం ఉందనుకోండి ఉదాహరణకి. దాన్ని ఫలానా వృత్తి మీద ఇన్ని కథలొచ్చాయి, ఫలానా వృత్తి మీద ఇన్ని అంశాలు, ఇన్ని కథలొచ్చాయి అని డేటా లాగా చెప్పేసి ఊరుకుంటున్నారు సిద్ధాంత గ్రంథంలో కూడా. ఇది సమీక్ష ఒక పరిచయం మాత్రమే. ఈ రచయిత ఇన్ని కథలు రాశారు, లేదా ఈ 10 ఏళ్లలో వృత్తి జీవన చిత్రణ మీద ఈ 54 వృత్తులు, ఈ 54 వృత్తుల్లో 56 వృత్తుల్లో ఈ వృత్తి మీద ఈ కథలొచ్చాయి. ఇది పరిచయం, లేదా ఒక వాటిని గురించి కొంత విశ్లేషణ చేస్తే, రెండోది మనకి సమీక్ష. కొంత విశ్లేషణ చేశాడు కాబట్టి. మరి ఇక్కడ విమర్శ ఏమిటి అంటే, అసలు వృత్తి జీవన చిత్రణలో వచ్చినటువంటి మార్పులేమిటి? 50 ఏళ్ల కింద రచయిత, ఇప్పటి రచయిత వృత్తి జీవితాన్ని ఏ రకంగా చూస్తున్నాడు? అప్పటి చారిత్రక పరిస్థితులు, ఇప్పటి చారిత్రక పరిస్థితులు ఏమిటి? రాజకీయ అవగాహన రచయితలో ఏ రకంగా మారింది? అట్లాగే ఒకే రచయిత అయితే ఎట్లా మారింది అని చెప్పటం, భిన్న రచయితలైతే అప్పటికి ఇప్పటికి వచ్చిన తేడాలేంటి అని చెప్పటం. అదే సందర్భంలో మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వృత్తి జీవనం మీద చూపినటువంటి ప్రభావాలేంటి? ఈ ప్రభావాల నుంచి రచయిత ఏ దృక్కోణం నుంచి రాస్తున్నాడు? స్త్రీ దృక్కోణం నుంచి రాస్తున్నాడా? దళిత దృక్కోణం నుంచి రాస్తున్నాడా? తన వర్గానికి సంబంధించిన దృక్కోణం నుంచి రాస్తున్నాడా? ఇన్ జనరల్ గా ఒక సాంఘికమైన, సామాజికమైనటువంటి అంశంగా చూసి రాస్తున్నాడా? ఈవెన్ దళిత దృక్పథంలో రాస్తున్నాడు, లేదా తన వర్గానికి సంబంధించిన దృక్కోణం నుంచి రాస్తున్నాడు. ఆ తన వర్గానికి సంబంధించిన దృక్కోణంలో ఏవైనా సాహిత్య సిద్ధాంతం డెవలప్ అయిందా? సామాజిక సిద్ధాంతాలే కానీ సాహిత్యానికి అన్వయిస్తూ ఏమైనా థియరీలు డెవలప్ అయ్యాయా? ఏమైనా ఆలోచనలు డెవలప్ అయ్యాయా? ఇవన్నీ చూడటం ద్వారా అతడు విమర్శ స్థాయికి ఎదుగుతాడు. వాటికి సతార్కికమైనటువంటి ఆధారాలను చూపిస్తూ ఈ కారణాల చేత ఈ సాహిత్యం ఇట్లాంటి పరిణామాల్ని పొందింది అని ఒక నిర్ణయాన్ని, ఒక ప్రకటనని అతడు చేయగలిగినప్పుడు అది పరిశోధన వ్యాసం అవుతుంది. ఒకటే వృత్తి జీవన చిత్రణ అనేదే వ్యాసమే.
ఆ వృత్తి జీవన చిత్రణ అనే వ్యాసమే మనం 3 రకాలుగా చెప్పొచ్చు. 3 రకాల రీతుల్లో దాన్ని అన్వయించవచ్చు. కాబట్టి మనం ఏ రకమైనటువంటి వ్యవహారంతో దీన్ని మనం చెబుతున్నాం అనే అవగాహన వ్యాసకర్తకి ఉన్నప్పుడు ఇంకేమి ఇబ్బంది లేదు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇక వ్యాస లక్షణంలోకి వస్తే లేదా వ్యాసం ఎలా ఉండాలి అన్నటువంటి నియమాల్లోకి వస్తే కవిత్వంలో అయితే ఉండదు గ్యారంటీ. వచనంలోనే ఉంటుంది. అది కూడా సృజనాత్మక వచనం కాదు. ఇక్కడ వచనాన్ని విషయంలో నేను మన గురువుగారు లాంటి వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తర్వాత చేకూరు రామారావు గారు, బూదరాజు రాధాకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు వచన రచనా విధానం మీద కొన్ని వ్యాసాలని, కొన్ని అంశాలని ఇంతకు ముందే చెప్పి ఉన్నారు. వాటిని కొంచెం జాగ్రత్తగా వచన రచన తత్వాన్వేషణ అందులో కథలు, నవలల పార్ట్ పక్కకు పెడితే సాహిత్య వ్యాసాలకు సంబంధించి, అట్లాగే మాట్లాడే భాష, రాసే భాష ఒకటేనా అని చేకూరు రామారావు గారి వ్యాసం నాకు గుర్తున్నంతలో భాషా పరివేశంలో ఉంది. అలాంటి వ్యాసం ఇవి చదవటం ద్వారా రాసే భాషకి, మాట్లాడే భాషకి సృజనలో అవకాశం కానీ విమర్శలో అలా ఉండదు. అలా ఉండటానికి అవకాశం లేదు. దానికని దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయటం. అట్లాగే వ్యాసంలో క్లుప్తంగా చెప్పటం రావాలి. చాలా పెద్ద విషయాన్ని కూడా 100 పేజీలు రాయగలిగినటువంటి ఒకానొక విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా, సరళంగా చెప్పేటటువంటి ఒకానొక స్టైల్ వ్యాసరచనలో మనం అలవరుచుకోవాలి. కాబట్టి వచనము విశాలత్వం లేకుండా క్లుప్తంగా ఉండటం అనేది అది విషయాన్ని బట్టి. మీరు ఉదాహరణకి తెలుగులో వచ్చిన కథా కావ్యాలు అని ఒక వ్యాసం ఎన్నుకున్నారనుకోండి, లేదా తెలుగులో వచ్చిన అచ్చతెలుగు కావ్యాలు అని ఒక వ్యాసం ఎన్నుకున్నారనుకోండి, ఇది పరిశోధనాంశం. అది క్లుప్తంగా ఉండదు. కానీ క్లుప్తంగా ఎప్పుడు ఉంటుంది అనంటే, మీరు ప్రతి పుస్తకాన్ని పరిచయం చేయకుండా దాన్ని ఒక విభజన చేసుకోవటం. ఇదిగో భాగవతానికి సంబంధించి ఇన్ని అచ్చతెలుగు కావ్యాలు, భారతానికి సంబంధించి ఇన్ని అచ్చతెలుగు కావ్యాలు, లేదా రామాయణానికి సంబంధించి ఇన్ని కావ్యాలు, నిఘంటువులకు సంబంధించి ఇన్ని వచ్చాయి, అలా విభజించుకోవటం. వ్యాసం రాసేటప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే, బిఎస్ రాములు గారేమో ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంటాడు. ఆయనకి ఒక ఉపశీర్షిక పెడితే కానీ వాక్యం ఒక పేరా రాదు. అందుకని ప్రతి పేరాకి ఒక ఉపశీర్షిక పెట్టుకుంటూ రాస్తాడు ఆయన. ఆ 4-5 ఉపశీర్షికల్ని ఒక శీర్షిక కింద మనం చెప్పొచ్చు. అది ఎడిట్ చేసే వాళ్ళ బాధ్యత. అది తర్వాత ఆయన పద్ధతి అది. మనం ఏం చేయొచ్చు అనంటే, వ్యాసంలో నేనేం చెప్పదలుచుకున్నాను అనేటటువంటి విషయాన్ని ఒక 5-6 సైడ్ హెడ్డింగ్స్ ముందు పెట్టుకోండి. పెట్టుకొని ఆ సైడ్ హెడ్డింగ్స్ వ్యాసంలో మీరు రిఫ్లెక్ట్ చేయాలనే రూల్ ఏం లేదు. కానీ ఆ ఐడియా 2 పేరాలు దీని గురించి రాసుకుంటూ వెళ్తాను, లేదా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్టెప్ ఎన్నుకుంటాను అన్న పద్ధతిలో మీరు విషయాన్ని ఒక 4 భాగాలు చేసుకొని చెప్పారనుకోండి, అప్పుడు విషయంలో ఒక క్రమ పద్ధతి ఏర్పడుతుంది. అది సమీక్ష కావచ్చు, విమర్శ కావచ్చు, ఇది కావచ్చు. దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. అయితే క్లుప్తంగా చెప్పటము అంటే ఇక్కడ అర్థం ఏమిటి అనంటే, విషయాన్ని బట్టి వ్యాసం 40 పేజీలు రావచ్చు గాక, కానీ దాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్న పద్ధతిలో పాఠకుడు అర్థం చేసుకోవటానికి అనుగుణమైన నిర్మాణం అందులో ఉండాలి. అది గుర్తించవలసినటువంటి విషయం. అంటే కొంతమంది సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు అక్కడక్కడ మన కేకే రంగనాచార్య గారు కూడా భక్తి కవిత్వం గురించి రాసినప్పుడు మొత్తం భక్తి కవిత్వాన్ని 3 రకాలు అని విభజించి ఒక స్టెప్ వేసి కింద వాళ్ళని గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఏం చేస్తుంది, పెద్ద వ్యాసం కూడా అలాంటి 3 స్టెప్స్ వ్యాస ప్రారంభంలోనే కనిపించేసరికి, ఓహో దీని గురించి ఈయన మొత్తం వివరిస్తున్నాడు అని ఒక అవగాహన వస్తుంది. కాబట్టి అలా క్లుప్తత అంటే ఇక్కడ పేజీల్లో తగ్గింపు ఇది కాదు. విషయాన్ని ఎంత పెద్ద విషయాన్నైనా సరే, ఎంత పెద్ద కొండనైనా సరే అద్దంలో చూపించినట్టు చాలా పర్ఫెక్ట్ గా చెప్పేటటువంటి విషయాన్ని ఎన్నుకోవాలి. ఇది రెండవది.
మూడవది విశృంఖలత్వం. అంటే విశృంఖలత్వం అంటే ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇంకో 4 విషయాలు తీసుకురాకూడదు. ఏవండి? అన్నిటిని తీసుకురాకూడదు. ఇది గుర్తించాల్సిన అంటే ఒక క్రమ పద్ధతిని తీసుకురావాలి. క్రమతా రాహిత్యం ఉండకూడదు. విశృంఖలంగా ఉండకూడదు. ఇది మూడవ లక్షణం. తర్వాత మీరు రాసిన వ్యాసం ఇంకోడెందుకు చదవాలి? అవసరం లేదు. మీరు రాసిన ప్రతి ఒక్కడు చదవాలని రూల్ ఏం లేదు కదా! చదవాలి అంటే ఆ రాసేటటువంటి విధానం పాఠకుడికి స్నేహపూర్వకంగా ఉండేటి విధంగా. ఇప్పుడు రా 'రారా', 'గన్ను కృష్ణమూర్తి', తర్వాత 'అక్కిరాజు ఉమాకాంతం' ఇలాంటి వాళ్ళు రాసినప్పుడు కొంచెం తిట్టుకుంటూ కూడా రాశారు అని అంటారు. అంటే వాళ్ళకి ఆవేశాత్మక వచనం వాళ్ళది. కానీ వీలైనంత వరకు సాహిత్య విమర్శ, సమీక్ష, పరిశోధన వ్యాసాలు ఎక్కడో అవసరమైతే ఒక మాట అని అనవచ్చు. అది విమర్శకుడిగా, సమీక్షకుడిగా మనకు ఆ హక్కు ఉంటుంది. కానీ మనం చేయవలసిన పనేమిటి అంటే పాఠకుడితో మన ఆలోచనని పంచుకునే విధంగా, అతనికి నిజంగా మన దృక్పథంతో సమస్య ఉన్నా సరే, ఏదో తార్కికంగానే ఉంది, ఇతను చెప్పేది కొంచెం ఆలోచించే విధంగా ఉంది అని అనిపించేట్టుగా ఉండాలి. ఇది గుర్తించాల్సిన విషయం. ఆ తరువాత కొంతమంది, అందరికీ అది సాధ్యం కాదు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత సీరియస్ వ్యాసాలు రాసినా కూడా ఒక్కొక్కసారి కొంచెం చమత్కారంగా, హాస్యంగా ఆహ్, విషయాన్ని చెప్పటం లాంటివి, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఇట్లాంటి వాళ్ళు ఆ పని చేస్తారు. అది హాస్యత్వం. అది సమీక్షా వ్యాసానికి, విమర్శ వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి పనికిరాదు హాస్యత్వం అనేది. కానీ ఇన్ జనరల్‌గా వ్యాసానికి పనికొచ్చే లక్షణం. నేను చెప్పిన ఈ మూడిటికి అది పనికిరాదు. ఆ తర్వాత సృజనాత్మకంగా ఉండాలి. ఏమిటి సృజనాత్మకంగా ఉండటం అంటే, ఉదాహరణకి మనం తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక అని ఒక పాయింట్ ఉందనుకుందాం. మన సారస్వత పరిషత్ యొక్క కంట్రిబ్యూషన్ అది. అవునన్నా కాదన్నా మొత్తం తెలుగు సాహిత్య విమర్శకి, అట్లాగే తెలుగు సాహిత్య సమాజానికి సారస్వత పరిషత్ కంట్రిబ్యూషన్ ఏమిటి అనంటే, తెలుగు సాహిత్యాన్ని చారిత్రక భూమికతో చూడటం అని. ఇప్పుడు కె.కె. రంగనాథాచారి గారు రాసినటువంటి వ్యాసాన్ని మనం చదువుకున్న తర్వాత, చంద్రశేఖర్ రెడ్డి గారు రాసినటువంటి వ్యాసాన్ని చదువుకుంటే, ఈయన మౌలికంగా ఈయనేం చెప్తున్నారు? దానికి కొనసాగింపుగా ఏం చెప్తున్నారు? అది సృజనాత్మకత. అంటే పూర్వ పరిశోధకులు లేదా పూర్వ విమర్శకులు చెప్పిన దానికి ఒక కొనసాగింపు లాంటి ఆలోచన ఉండాలి. అయ్యో! ఇదేదో పాతవాడెవడో రాసినట్టే సేమ్ అట్లాగే ఉన్నది కదా! కొత్తగా ఏం చెప్పిండు అని అనిపించకూడదు. చాలా వ్యాసాలు అట్లా కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఉదాహరణకి వచన కవిత్వంలో ఆలంకారికత, వచన కవిత్వంలో అలంకారాలు అనే టైటిల్‌తో ఎవరన్నా వ్యాసాలు రాస్తున్నారనుకోండి. ఏముంటుంది తెలుసా? ఆ ఉపమా లక్షణాలు లేకపోతే ఇంకోటి గతంలో రాసినటువంటి అవే మాటలుంటాయి. ఉదాహరణలు ఇప్పుడు ఈయన అనుకున్న కవి ఉంటాయి. అంటే ఉపమాలంకారము, ఆ అలంకార లక్షణాలన్నీ అవే కదండీ! అంటే దాన్ని నేను కాదనట్లేదు. కానీ వాక్యంలో ఈయన సొంతంగా కొత్త విషయాల్ని, అంటే కొత్త అలంకారాలకు సంబంధించిన రీతిని ఈ కవిలో గుర్తించాడు అనే ఒక లక్షణం రావాలి. ప్రతీక గురించి ఎవరన్నా ఇంతకు ముందు రాస్తే, ఆ ప్రతీక వ్యాసానికి కొనసాగింపులాగా ఈ వ్యాసం అనిపించాలి. అక్కడ సృజనాత్మకత, మౌలికత మనకు కనిపిస్తుంది. అది క్రియేటివిటీ అంటే, గతంలో వ్యక్తి చెప్పినటువంటి దానికి కొనసాగింపుగా ఉండే విధంగా ఉండాలి అనేది గుర్తించాల్సిన విషయం. ఆ తరువాత మీరెంత ప్రయత్నం చేసినా వ్యాసం సంపూర్ణమేం కాదు. అదేంటి సార్ సంపూర్ణం ఎట్లా కాదు అనంటే, పరిశోధన మీరు మొత్తం చేసిన తర్వాత కూడా ఇంకా చెప్పాల్సింది ఎట్లా ఉంది అని అనుకుంటామో, వ్యాసంలో కూడా అక్కడికి ఆ అంశాన్ని ఏకాంశ వ్యగ్రత అనుకున్నాం కదా మనం. ఆ లెవెల్‌కి అది పరిపూర్ణం తప్ప, ఆ విషయానికి సంబంధించిన మొత్తం వచ్చేసిందని కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం వ్యాసంలో సంపూర్ణంగా చెప్పం. ఎందుకు అంటే, ఇప్పుడు ఉదాహరణకి నవల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. నవలా లక్షణాలన్నీ మొదటి పేరాలో ఇప్పుడు చెప్తారా ఎవరన్నా? ఎందుకంటే ఇవి కొంత తెలిసిన విషయాలు. వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే పాఠకుడికి కొన్ని తెలిసిన
విషయాలు వ్యాసకర్త కూడా కొన్ని తెలియకపోయి ఉండవచ్చు ఒక విషయాన్ని గురించి రాస్తూ ఉన్నప్పుడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఏక విషయ కేంద్రంగా నడుస్తూ ఉంటాడు కాబట్టి దానికి సంబంధించిన సమగ్రత ఉంటుంది తప్ప ఆయన ఎన్నుకున్న మొత్తం విషయాన్ని అదేం వివరించదు. కాబట్టి ఆ దృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అసంపూర్ణత్వం అన్నది. ఇక మీరెంత కాదన్నా కేకే రంగనాచారి గారు ఒక వ్యాసం కూడా రాశారు, ఆధునిక సాహిత్య విమర్శలో ఆత్మాశ్రయ ధోరణులు అని. అంటే నేను చెప్పాను ఇవన్నీ వచ్చి కూర్చుంటుంటాయని ఒక వ్యాసం కూడా రాశారు. ఇక్కడ మీరెంత కాదన్నా ఒక్కొక్కరు రాసేటటువంటి విధానంలో వాళ్ళ స్వీయ వ్యక్తిత్వ ముద్ర ఉంటుంది. ఆ స్వీయ వ్యక్తిత్వ ముద్ర వ్యాసానికి ఒక గౌరవం తెస్తుంది. దాన్ని మనం ఏమి వదులుకోలేము. ఇవాళ అలా వాడ్రేవు చినవీరభద్రుడు లాంటి వాళ్ళు మంచి మంచి వచనం చెప్పదలుచుకో కొంచెం నేనే తాను చెప్పేటటువంటి విషయాలు కొంచెం నేనే చెప్తున్నా అన్న పద్ధతి అట్లా కనిపించినా కూడా ఆయన వచనం చాలా హాయిగా ఉండేందుకు, హాయిగా చెప్పటానికి ఒక ప్రయత్నం లాంటిది ఆయనలో కనిపిస్తుంది. ఒక వచనాన్ని చెప్పే స్టైల్ ఒకటి ఉంటుంది. ఇది ఆయన సాహిత్య వ్యాసాల్లో కనిపించవచ్చు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, కాలమ్స్ రాసిన అనుభవంతో ఉండేటటువంటి వాళ్ళు, ఈవెన్ సంపత్ కుమారాచారి గారు లాంటి వాళ్ళు, సుప్రసన్న గారు లాంటి వాళ్ళు, తర్వాత పుదికొండ వీరభద్రయ్య గారు, వీళ్ళు కూడా కాలమ్స్ లాగా వ్యాసాలు రాశారు కొన్ని. ఏమవుతుంది అని అంటే, చాలా పెద్ద విషయాన్ని సరళంగా చెప్పటం అనేది వస్తుంది. ఇది అవగాహన పరిపూర్ణంగా మనకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి రచయిత, వ్యాసకర్త తాను రాస్తున్నటువంటి వ్యాసంలో స్వీయ ముద్ర, తనదైనటువంటి ఒకానొక ముద్ర లేకుండా ఏముండడు. అందుకని అన్ని నేను అనేటటువంటి విషయంతో రానక్కర్లేదు, కానీ నేనే చెప్తున్నానన్న పద్ధతిలో రానక్కర్లేదు, కానీ ఒక స్వీయ ముద్ర అనేది వస్తే ఓహో ఈ వ్యాసం పలానా, పేరు లేకపోయినా ఈ వ్యాసం పలానా రకంగా ఉంది అంటే పలానా వాళ్ళు రాసి ఉంటారు మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక భూమిక మీద ఇప్పుడు నేను మాట్లాడిన ఈ 8 ఏవైతే ఉన్నాయో ఇవి సమీక్ష వ్యాసానికి, సాహిత్య విమర్శ వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి మూడిటికి వర్తించేవే. ఆ రకమైనటువంటి ఒకానొక వ్యవహారంతో మనం పరిపూర్ణంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాసం తోడ్పడుతుంది. పాఠకుడిలో పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించటానికి, వ్యాసకర్త తన దృక్పథాన్ని లేదా తన ఆలోచనల్ని పంచుకోవటానికి ఏర్పడినటువంటి ఒకానొక సాహిత్య సంవాదం వ్యాసం అని మనవి చేస్తూ, ఇందులో ఏదైనా మంచి ఉంటే మా గురువుల యొక్క పాఠము లేదా వాళ్ళతో చర్చించిన విషయాలు అని మనవి చేస్తూ, ఏవైనా పొరపాట్లు అని భావిస్తే అవి నా అవగాహన రాహిత్యమే తప్ప ఈ సందర్భానికి ఆ ఆలోచన రాక ఆ మాట వచ్చి ఉండవచ్చు తప్ప అవగాహన ఆ సందర్భానికి తప్ప మిగతాది కాదు అని మనవి చేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.